వద్దన్నా దయచేసి ఆ సారును ఏమనుకుండ్రి మీరు ఏమన్నా అంటే మంచిగా ఉండదు చెప్తున్నా అసలు ఆ సారును ఎందుకు మాటలనాలి చెప్పుండ్రి ఆయన చేసిన తప్పేంది ఏమన్నా అబద్ధాలు చెప్పిండా చెప్పనే చేస్తున్నాడా చెప్పిండు కదా చెప్పిందే చేస్తున్నాడు కదా అసలు ఎందుకు తిడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు నిజమేనుల్లా రేవంతం సారు నిజంగానే చెప్పిందే చేస్తున్నాడు ఓట్ల ముంగట ఏం చెప్పిండో అదే చేసి చూపిస్తున్నాడు ఆనాటి రోజులు తెస్తా ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్తేనే కదా మనందరం ఓట్లేసినాం దానికి రేవంతం సారు నెట్టుడు మంచిది కాదు ఆనాటి రోజులు తెస్తాన్నాడు అన్నట్టే నీళ్లు లేక ఎండిపోయే రోజులు తెచ్చి చూపెట్టిండు వెనకటి లెక్కనే వ్యవసాయం కాడికి రాత్రిపూట పోయే పని పెట్టిండు ఇండ్లల్లో కరెంటు వీకేసుడు సురు చేసిండు ట్రాన్స్ఫారాలు కాలుడు మొదలైంది చెరువులు ఖాళీ అయినాయి వ్యవసాయం బావులు ఎండిపోయినాయి ఏడ మునుగుతోనని ఎండాకాలం కూడా మోటార్ గడ్డ మీద పెట్టే రోజులు పోయి ఇగో ఇట్లా మళ్ళా పూడిక తీసే రోజులు వచ్చినాయి ఇది ఎక్కడనో వాగులు వంకలు లేని కాడ కాదు ఎల్లంపల్లి డ్యామ్ ఉంది కదా దాని పక్క పొంటే ఉన్నది ఇది ఎల్లంపల్లిలో నీళ్లు లేకపోయే వరకు ఈ బావిలో నీళ్లు కూడా అడుగంటినాయి నారుమడి తడుసుడే కష్టమవుతున్నదని మిషన్ పట్టుకొచ్చి పూడిక తీస్తున్నారు 9 సంవత్సరాల తర్వాత మొదటిసారి బావిలో పూడిక తీయడం మళ్ళా మొదటికి వచ్చింది ఈయన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ దగ్గర ఇదే ఎల్లంపల్లి ఎండిపోయింది మా బావులు లారినాయి చూసిండ్రు కదా ఈ అన్ని ఆనాటి రోజులేనాయే రేవంతం సార్ కూడా ఆనాటి రోజులు తెస్తారని చెప్పిండాయే మరి సార్ చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడని సంబరపడాలి గాని ఉట్టే నోరు వారేసుకుంటారా చెప్పురి సారు ఎంత మంచోడు కాకుంటే అన్న మాట మీద ఉంటాడు ఇవాళ రేపు రాజకీయాలలో ఎవరన్నా మాట మీద ఉంటున్నారా ఓట్లు వేయించుకున్నాక నువ్వెవలో వాళ్ళెవలో కానీ సారు అన్ని యాదికి పెట్టుకొని చెప్పిన మాట ప్రకారం ఆనాటి రోజులు తెచ్చిండు నిజంగానే మీరు చాలా మంచోళ్ళు చాలా గొప్పోళ్ళు సారు ఇంకో 40-50 ఏండ్లు మీరే ముఖ్యమంత్రిగా ఉండాలని ఆనాటి రోజులు మల్లోపారు చూసిన పెద్ద మనుషులు అంటున్నారు